సిటిజన్ న్యూస్ కి స్వాగతం. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో 35వ వార్డును అభివృద్ధి చేసే బాధ్యత మేమే తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం 35వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎండీ నూర్ ఆబ్సెన్ పై మద్దతుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో 35వ వార్డును మరింత అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. తాండూరు పట్టణంలో మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతుంది ఇక్కడ 35వ వార్డులో ప్రజల నుండి ఏ విధంగా స్పందన ఉండి మీరు ఏ విధంగా ప్రచారంలో దూసుకెళ్తారు? స్పందన అనేది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. మేము ప్రారంభించి 3 రోజులు అవుతుంది. ప్రచారం ప్రారంభించి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో 6 పథకాలు ఒకటైతే ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో తాండూరు పట్టణంలో మనోహర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి అనేది ఒక ఎత్తు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారు. మా అభ్యర్థి ఎవరైతే నూర్ అఫ్సామైన ఉన్నారో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. తాండూరు లోపలే 36 వార్డులో మొట్టమొదటిగా గెలిచేది మా వార్డే. మా వార్డు గెలుచుకొని మనోహర్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తున్నాం. కౌన్సిల్లో కూర్చోబెడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఈరోజు పొద్దు నుంచి బయలుదేరిన ప్రతి ఇంట అదే మాట, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఒకటే నినాదం, జై కాంగ్రెస్. కాబట్టి 100% చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. మా చైర్మన్ కూర్చుంటున్నాడు. తాండూరు పట్టణంలో మీరు ఏ విధంగా పథకాల గురించి మీరు ప్రజలకు వివరిస్తున్నారు? ప్రజల నుండి ఏ విధంగా స్పందన ఉంది గత 2-3 రోజుల నుండి? ఆల్రెడీ మేము చెప్పాల్సిన పని ఏం లేదు. కాబట్టి అందరూ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పథకాలు అనేటివి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో అందరు గమనిస్తున్నారు. మేము వెళ్ళి ప్రచారంలో ఏదైతే చెప్తున్నామో ఆల్రెడీ మేము తీసుకున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఉచిత బస్సు సౌకర్యాలు కానీ, 200 యూనిట్లు ఏదైతే కరెంట్ వస్తుందో అది కానీ, ప్రతి ఒక్కటి మేము చెప్పగానే ముందే వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు చేస్తున్నాం, కాంగ్రెస్ని గెలిపిస్తున్నాం. మెజారిటీ చూసుకోండి, మీరు మెజారిటీ తోటి అఖండ విజయం సాధిస్తున్నారని చెప్తున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. 35వ వార్డులో ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? గెలిచిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఏ సమస్యలు చెప్తున్నారు కాలనీ వాసులు? ఇక్కడ 35 వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మాకు రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా సమస్య ప్రతి ఒక్కటి తీరుస్తామని హామీ మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి తరపున, క్యాండిడేట్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మేము కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాము. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీకు తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతున్నది. సభలో సభ हेलो, मैं कैंडिडेट 35 वार्ड से बात कर रहा हूँ।